కార్ కొంతమందికి లగ్జరీ, మరి కొంతమందికి అవసరం, మరి కొంతమందికి సరదా. బట్ నాకు మాత్రం ఒక ఎమోషన్. నాకొక్కడికే కాదు, నా ఫ్రెండ్స్ హర్ష అండ్ రేవంత్ కూడా. ఇప్పుడు ఇక్కడ ఎంత బిల్డప్ ఇచ్చి చూపిస్తున్న కారు నాది కానే కాదు. గట్టిగా అడిగితే నాకు డ్రైవింగే రాదు. బట్ నాకు రోల్స్ రాయ్సీ కన్నా, బుగాడి కన్నా, ఫెరారీ కన్నా ఇదే ఎక్కువ. ఈ సృష్టిలో ఉండే ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనకు జ్వరం వచ్చినప్పుడు వేసుకునే మందు కూడా అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత విషంగా మారుతుంది. మన శరీరం, మన స్నేహితులు, మన ఇల్లు అన్ని ఏదో ఒక రోజు ఎక్స్పైర్ అవ్వాల్సిందే. వీ నీడ్ టు ఎంజాయ్ ద మూమెంట్ ఈవెన్ బిఫోర్ ఇట్ ఎక్స్పైర్స్. అండ్ దాట్స్ ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ఐ వాస్ డాక్యుమెంటింగ్ ఏ స్టోరీ అబౌట్ దిస్ కార్. అండ్ దిస్ వాస్ ద కార్ ఐ యూస్ టు రోమ్ అరౌండ్ విత్ మై ఫ్రెండ్స్ ఇన్ మై ఎర్లీ అడల్ట్హుడ్. ఈజ్ హర్ష. ఎప్పుడు ఆ సీట్లో వాడే ఉండేవాడు. ఈ సీట్లో రేవంత్ అని మా ఫ్రెండ్ కూర్చునేవాడు. అండ్ ఈ వెనకాల సీట్లో ఉన్నది పవన్ కిషోర్, ఇతను కూడా మా చైల్డ్హుడ్ ఫ్రెండే. అండ్ ఆ సీట్లో ఎప్పుడు నేను ఉండేవాడిని. అక్కడ కూర్చుని రెండు సీట్ మధ్యలో కూర్చుని ఎదర చూస్తూ ఉండేవాడిని. ఈ ఎదర సీట్లో, ఈ సీట్లో, ఆ సీట్లో వీళ్ళు ఇంటర్చేంజ్ అవుతూ ఉండేవారు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద కార్ స్టోరీ. అండ్ లెట్స్ గో. మనందరి లైఫ్లో ద ఫస్ట్ కార్ ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి ఉంటుంది. అది మన చుట్టాల కార్ అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ కార్ అవ్వచ్చు. బట్ మోస్ట్ ప్రాబ్లీ ఒక ఫ్రీడమ్ అనేది మన ఫ్రెండ్స్ కార్లోనే దొరుకుతుంది. అది ఎంత ఫ్రీడమ్ అంటే ఫ్రంట్ సీట్లో కూర్చుని 2 కాళ్ళు డాష్ బోర్డ్ మీద పెట్టి ఏసీ ఫుల్గా పెట్టుకునే అంత. ఇన్ఫాక్ట్ మా ఫ్రెండ్స్లోని, మా ఫ్యామిలీలోని ఇంకా చాలా మంది కార్స్ ఉన్నాయి. బట్ దట్ బ్లడీ కంఫర్ట్, నేను ఏదైనా ముట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అన్న కంఫర్ట్ మాత్రం మరే కార్లోనూ లేదు, ఒక్క ఈ కార్లో తప్ప. అండ్ దాట్ మేడ్ మీ సో ఎక్సైటింగ్ and created a feeling like, yeah, this was my own car. We have traveled thousands of kilometers, hundreds of discussions in the car, and a lot more memories with this car. And we used to treat it like a toy in our hands. And we used to make photo shoots with this car. And ఈ కార్ని మా ఇంట్లో పనికి వాడేవాళ్ళం, రేవంత్ వాళ్ళ ఇంట్లో పనికి వాడేవాళ్ళం, అండ్ హర్ష వాళ్ళ ఇంట్లో పనికి వాడేవాళ్ళం. అండ్ లిటరలీ ఒక సొంత కారు ఉన్నా కానీ ఎంత కంఫర్టబుల్గా తిరిగే వాళ్ళమో లేదో మాకు తెలీదు. బట్ వీ ఎంజాయ్డ్ ఏ లాట్. అండ్ లిటరలీ మేము ఈ కార్లో చాలా టూర్లు వేసాం. బై ద వే వీఆర్ ఆన్ అవర్ వే టు మారేడ్మిల్లి. అండ్ అది అసలు మ్యాటరే కాదు. బట్ ద ప్యూర్ ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ ఎ డాక్యుమెంటరీ ఆన్ దిస్ కార్ ఈస్ one fine day it was met with an accident and I felt like my own car was damaged. నాకు అదంతా బాధ కలిగించిందంటే నా సొంత కారే డ్యామేజ్ అయినంత ఫీలింగ్ వచ్చింది. అండ్ ఆ తర్వాత దాన్ని మా గ్యారేజ్ లోనే దగ్గరుండి నేనే రిపేర్ చేయించాను. అండ్ ఐ థాట్ ఏదో ఒక రోజు ఈ కార్ మాతో లేకపోవచ్చు, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ అదొక వస్తువు. So I want to make a good memory with this car, and that's the pure intention of making this documentary. Girl was smart, girl was hot. They try to give me 5 miles water. I live that down. Nima. Third guy just want niggas out here. What the vendra? Put my whole arm in the rim, this car kick and I know put this shit better see double C's out. Alakada. Like a nigga shit Royal Sanga, Pulloki vachadu pedda pulilaga rachayagunda. రాగైపోయి తెలిసాడికి నా పేరెంట్స్ ఆట మీద ఆటగాడు కోటుగాడు ഞാൻ പറഞ്ഞല്ലോ മോശമില്ലല്ലോ മൊത്തം കൂത്തിലുണ്ടോ తెలియట్లేదండి. కూర్చోండి. అండ్ యూనో ఇప్పుడు ఈ కార్లో ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్ ఎందుకో తెలుసా? దిస్ వాజ్ ద లాస్ట్ డే ఆఫ్ అవర్ బిలౌడ్ సిస్టర్ లిఖిత. అయినో ఇదంతా మాట్లాడి తనని గుర్తు తెచ్చుకుని
మా ఫ్రెండ్స్ని బాధ పెట్టి ఇదంతా జరుగుతుంది. ఐ వాజ్ అవేర్, బట్ అట్లీస్ట్ తను గుర్తు చేసుకుంటున్నాం కదా. ఈ వీడియో చూసినప్పుడు అన్నా తనని గుర్తు చేసుకుంటాం. ఎట్ లాస్ట్ ఇట్ వాజ్ ఏ మెమరీ. దాన్ని ఎవరూ మార్చలేరు, జరిగిపోయిన దాన్ని. అండ్ హియర్ ద ఇంటెన్షన్ వాజ్ టు కన్వే హౌ డీప్లీ దిస్ కార్ వాజ్ ఇన్ టు అవర్ లైఫ్ అనేదాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ మురాల కోట్లింగం గారు. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది ఆయన దగ్గర, బట్ ఐ నీడ్ టు గివ్ రెస్పెక్ట్. ఎందుకంటే ఇంత మంచి కార్ని మాకు గిఫ్ట్ చేసినందుకు. అండ్ నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, జస్ట్ హిట్ ద రికార్డ్ బటన్ మామ. ఎందుకంటే ప్రతి మూమెంటే ఇంపార్టెంటే మనకి. మనం రికార్డ్ చేసిన ప్రతిదీ మనం ఫ్యూచర్లో చూస్తామన్న గ్యారంటీ లేదు. కానీ మనకి చూడాలనిపించినప్పుడు గాల్లోకి ఆలోచించుకుంటూ ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుని ట్రైన్ అవ్వాల్సినంత అవసరం పడకూడదు. యూ జస్ట్ హిట్ ద రికార్డ్ బటన్ అండ్ రికార్డ్ ఎవ్రీథింగ్ అండ్ స్టోర్ ఇట్. మనకు చూడాల్సి వచ్చినప్పుడు తడుముకోకుండా మెమరీస్ని రీకాల్ చేసుకోవాలని నా ఇంటెన్షన్. అండ్ ఐ సజెస్ట్ ఎవ్రీవన్ టు డాక్యుమెంట్ యువర్ లైఫ్. అది మీ కార్ అవ్వచ్చు, లేకపోతే మీరు రాసే పెన్ అవ్వచ్చు, లేకపోతే నీ ఫ్యామిలీ గురించి అవ్వచ్చు, నీ మదర్ గురించి డాక్యుమెంట్ చేయొచ్చు, మీ ఫాదర్ గురించి డాక్యుమెంట్ చేయొచ్చు. డాక్యుమెంట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే జరిగిపోయిన రోజులు మళ్ళీ మళ్ళీ రావు. ఐ రిపీట్, జరిగిపోయిన రోజులు మళ్ళీ మళ్ళీ రావు. జస్ట్ రికార్డ్ ఎవ్రీథింగ్ అండ్ ఎంజాయ్ ద లైఫ్.